ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. ఇత్తనం విత్తుట నుంచైతే పంట చేతికొచ్చేదాకా రైతన్నలకి వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్ వాణిలో ఇవాళ జీవకంచె మొక్కలు వాటి ప్రాముఖ్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన కేంద్రం సహాయ ఉద్యానాధికారి సయ్యద్ ఇర్ఫాన్ అలీతో ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో వేసవిలో పెసర, నువ్వు, జొన్న పంటలలో సాగు చేస్తున్న జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన జిట్టస్వామి తమ అనుభవాలు పంచుకుంటారు. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 25% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఉద్యాన పంట తోటల చుట్టూ కంచెలు ఉపయోగించే వాటినే జీవకంచె మొక్కలు అంటారు. మరి జీవకంచె మొక్కల ప్రాముఖ్యత గురించి సమగ్ర వివరాలని తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన కేంద్రం సహాయ ఉద్యాన అధికారి సయ్యద్ ఇర్ఫాన్ అలీ. ఆయనతో ముచ్చట పెడతారు పి అశోక్. నమస్కారం ఇర్ఫాన్ అలీ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి జీవ కంచెలు అని వినిపిస్తూ ఉన్నది. అసలు ఈ జీవ కంచెలు అంటే ఏమిటి? జీవ కంచె మన కొన్ని రకాల చెట్లు లేదా పొదల్లో వ్యవసాయ భూమిలో మనం క్షేత్రంలో చుట్టూ ఉద్యాన పంటల్లో కానీ ఉద్యాన తోటల్లో చుట్టూ మనం సరిహద్దులో కంచెలాగా వాడుకుంటాం. దాన్ని జీవ కంచె అని అంటారు. అంటే కంచెగా చెట్లనే ఉపయోగించడాన్ని మనం జీవ కంచె అని అంటారు. ఈ జీవ కంచెలు ఎందుకు పెంచుతారు? మనకు జీవ కంచెలు వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మనం బౌండరీ వాల్కి పోతే బౌండరీ వాల్ కానీ వైర్ ఫెన్సింగ్ కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే జీవ కంచె కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. మనకు గాలి నుంచి కూడా మన పంటని రక్షిస్తుంది. దానికోసం మనం జీవ కంచె పెంచుకోవచ్చు. ఒక మొక్కని మనం జీవ కంచెగా పెంచుకోవాలంటే ఆ మొక్కకు ఏ లక్షణాలు ఉండాలంటారు? మరి లక్షణాల విషయానికి వస్తే మనం మొక్క తొందరగా పెరిగేలాగా చూసుకోవాలి. విత్తనం నుండి మనం సులభంగా ప్రాపగేషన్ చేయగలగాలి. జీవ కంచెకి మనకు మొక్క ఎట్లా ఉండాలంటే దట్టంగా పెరుగుతూ పదునైన ముళ్ళు కలిగి ఉండాలి, లేదా వాటి శాఖలు గుబురంగా ఉండాలి. పక్షులు, జంతువులు, ఇతర పంటల నుంచి కాపాడేలాగా ఉండాలి. అధిక గాలిని నియంత్రించే కెపాసిటీ జీవకంచకి ఉంటుంది. కాబట్టి జీవకంచ కాకుండానే ఇతర ప్రయోజనాలు కూడా మనం వాడుకోవచ్చు.
జీవ కంచెను పెంచడం వల్ల మనకు ఎసుంటి లాభాలు ఉంటాయి? పంటను జంతువుల నుండి, పక్షుల నుంచి కాపాడుతుంది ఇది జీవకంచ. ఇంకా పండ్ల తోటల సరిహద్దుల్లో వాడతారు ఇది. కూరగాయలను రక్షిస్తుంది గాలి పోకుండా పంటలో. ఈ మొక్కలు ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కొన్ని జీవకంచ మొక్కలు ఔషధ తయారీకి ఉపయోగపడతాయి. కరోండా ఫ్రూట్స్ ఉపయోగపడతాయి. మరి ఈ జీవ కంచెలతోటి ఏమన్నా నష్టాలు ఉన్నాయా? నష్టాలు ఉంటే ఏమున్నాయి? మరి వీటిని ఎట్లా అధిగమించాలంటారు? నష్టాలంటే కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు జీవకంచ ఏర్పాటు చేసేటప్పుడు మనకు ప్రారంభంలో ఎక్కువ పెట్టుబడి వేయాలి. విత్తనాలు, మొక్కలు మనం కొనబడుతుంది. జీవకంచ మొక్కలు ఎదగడానికి మనకు 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. మరి ఇంకా ప్రూనింగ్, కొమ్మ కత్తిరింపులు కోసం అదనపు ఖర్చు అవుతుంది. అదే కాకుండా ఇక ఎరువులు విషయానికి వస్తే వీటికి కొంత ఎరువులు అవసరం పడుతుంది, దానికి కూడా ఖర్చు అవుతుంది. మరి ఈ జీవ కంచెగా మనం మొక్కలు పెట్టుకోవాలంటే ఎసుంటి మొక్కలు అనుకూలం మరి ఈ జీవ కంచెగా? ముఖ్యంగా కరోండా, గచ్చకాయ, కాగితం పూలు, కుసుమ, గోరింట, ఇంకా పెడిలాంథస్, డ్యూరంతా ఎరక్టా వాటిని ఉపయోగించవచ్చు. మరి జీవ కంచెను నాటుకునే పద్ధతులు చెప్పండి. అంటే మనం ఏ విధంగా నాటుకుంటే మంచిగా? మరి వర్షాలు ప్రారంభమైన తర్వాత మనం జూన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. జూన్ నుంచి జీవకంచగా నాటుకోవచ్చు. ఇప్పుడు జీవకంచ కోసం మనం కరోండా నాటడానికి కోసం మనం చూసుకున్నట్లయితే ఇది మనకు నాటడానికి దాదాపు 50x50x50 సెంటీమీటర్ గుంతలు తవ్వాలి. కంచె కోసం మొక్కలు మధ్య దూరం 1 మీటర్ దూరం ఉండాలి. ఇది కరోండా కోసం మనము. అదే ఒకవేళ మనం కాగిత పూలం, బోగన్ విలియా కోసం మొక్కల మధ్య కనీసం 5 నుంచి 10 అడుగుల దూరం ఉండాలి. అదే చిన్న రకాలు, ఇలా బోగన్ విలియాల చిన్న రకాలు కూడా ఉంటాయి, దానికి 3 అడుగుల దూరం సరిపోతుంది. అదే పెడిలాంథస్కి వస్తే వీటి ఖండాలు 15 సెంటీమీటర్లు దూరంలో 2 వరుసలో నాటుకోవాలి. అదే కుసుము, ఇది మనం రబీలో సాగు చేసే నూనె గింజ పంట. దీని నుంచి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది రబీ కూరగాయలు వేసేటప్పుడు చుట్టూ 10 రోజుల ముందు వేసుకోవాలి. గింజలు, సీడ్స్ ఉంటాయి. మనకు కంచె పంట కొరకు కుసుముని 3 నుంచి 4 కేజీలు విత్తనం 4 నుంచి 7 వరుసల 30 సెంటీమీటర్ మధ్య దూరంలో నాటుకోవాలి. మరి జీవ కంచెగా కరోండాని ఎంపిక చేసుకోమన్నారు. కరోండా మొక్కను ఎంచుకోవడంలో ఏం లాభం మరి? పదునైన ముళ్ళు దీనికి ఉంటుంది. దీనివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి. దీని పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది పేషెంట్లకి ఇస్తారు. ఇది 12 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది 4 సంవత్సరాల వయసు ఉన్న మొక్కల నుంచి మనం 400 నుంచి 500 కాయలు దిగుబడి చేసుకోవచ్చు. మనము జీవకంచ కోసం 1 సంవత్సరం తర్వాత కూడా కరోండా మొక్కలు పెట్టుకోవచ్చు. మరి కరోండాలలో ఏ జాతులు ఉన్నాయి? మరి ఇవి ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి? మరి మన ఆదిలాబాద్ పట్టెకైతే ఏ రకం మంచిగా? మరి వీటిలో మనం చూసుకున్నట్టయితే సుమారు 20 జాతులు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి కరోండా, కెరిసా గ్రాండిఫ్లోరా, ఇంకోటి కెరిసా స్పైనోజా, కెరిసా ఎండులైనా. ఇప్పుడు వాతావరణం విషయానికి వస్తే మన ఆదిలాబాద్కి ఇది అనుకూలమే. మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకే అనుకూలమే. ఇది ఉష్ణమండలం మరియు సమశీతోషణ మండలంలో పెరుగుతాయి. దీన్ని మన ప్రాసెసింగ్ ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకుని మన దేశంలో కమర్షియల్గా సాగు చేస్తున్నారు. జీవ కంచెలుగా వాడే మొక్కలలో ఎక్కువగా ఉపయోగాలున్న మొక్కలే మరి? ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసింది ఒకటి కరోండా. మనకు దానివల్ల లాభాలు, ఐరన్ ఎక్కువ ఉంటుంది దానిలో. అదే పెడిలాంథస్, దీనిలో ఒక ప్రోటియోలైటిక్ అనే ఎంజైమ్ ఉంటుంది, పెడిలాంథసిన్ అని. రబ్బర్ పాలు నుండి ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అదే డ్యూరంటా ఎరెక్టా అని ఉంటుంది. ఆ మొక్క పందులను పాయిజనస్ గా ఉంటుంది. కుసుమ అనేది నూనె గింజల పంట, మనం రబీ సీజన్ లో నాటు చేసుకోవచ్చు. కరోండా ఇట్లైనా ప్రాసెసింగ్ లో వాడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవి జీవ కంచెలు ఇటు మన పంటని రక్షిస్తాయి. అదే విధంగా వాటితోటి కాసినటువంటి కాయలతోటి మనం పూలతోటి లాభాన్ని కూడా పొందొచ్చు, అంటే అదనపు ఆదాయాన్ని కూడా పొందొచ్చు అండి. మరి ఏ జీవ కంచె మొక్క సాధారణంగా
మన వ్యవసాయ భూముల్లో మంచిగా పెరుగుతుంది మరి? బొమ్మ జేమిడి యూఫోబియా అని ఉంటది. అది మన భారతదేశంలో వ్యవసాయ భూమిల్లోనూ కంచరేఖగా సాధారణంగా 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని సాగుకి తక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా కరోండా కూడా మంచి మనకు లాభం పొందవచ్చు. కరోండాని పెంచుకొని రైతు మిత్రులకి ఎవరికైనా కావాలంటే ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్కి సంప్రదించండి. కరోండా మొక్కలు దొరుకుతాయి. కరోండా మొక్కలు కావాల్సిన వారు ఎవరైనా సరే ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానానికి వెళ్తే అక్కడ దొరుకుతాయి. చాలా మంచిదండి ఇర్ఫాన్ అలీ గారు. మరి జీవకంచెలు అంటే ఏంది, మరి జీవకంచెలు ఏ పద్ధతిలో నాటుకోవాలి, జీవకంచెల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే వాటి సాగు చేస్తే ఏ లాభాలు ఉన్నాయో మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు ఈ ఫెన్సింగ్ కోసమని లేక సోలార్ కరెంట్ అని ఇట్లా కరెంటు వైర్లు పెట్టే బదులు ఈ పంటల్ని వేరే జంతువుల నుంచి కాపాడుకోవాలంటే ఈ విధంగా జీవకంచెల్ని నాటుకొని వాటి ద్వారా కూడా మంచి లాభాలు పొందాలని ఆశిస్తూ ఈ జీవకంచెల గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలండి. జీవకంచె మొక్కలు వాటి ప్రాముఖ్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన కేంద్రం సహాయ ఉద్యాన అధికారి సయ్యద్ ఇర్ఫాన్ అలీతో పి అశోక్ పెట్టిన ముచ్చటది. గీ ముచ్చట ఇనలేకపోయినా లేదా మళ్ళీ ఇనాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో గీ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగంలో రైతన్నలు తమ సాధక బాధల్ని పంచుకుంటారు. మరి ఇయల్ల రైతు అంతరంగంలో పెసర, నువ్వు, జొన్న సాగు చేస్తున్న ఈ వేసవిలో సైతం జొన్న సాగు చేస్తున్న జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన జిట్టస్వామి తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఆయనతో ముచ్చట పెడతారు యు దినేష్. అన్న నీకు నమస్తే. నమస్తే అన్న. మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? 4 ఎకరాలు ఉంటుంది అన్న. ఇంకేమైనా కౌలు తీసుకుంటారా? అవును, ఒక 4 ఎకరాలు కౌలు తీసుకుంటాం. అంటే ఎన్నేళ్ళ నుంచి కౌలు తీసుకుంటున్నారు? 4-5 సంవత్సరాల నుంచి కౌలు తీసుకుంటున్నా. అంటే ఒక్కల భూమి వేస్తున్నారా, వేరే వేరే భూమి? వేరు. ఏం రేట్ ఉంది కౌలుది? అప్పుడు 15 నుంచి ఇప్పుడు 25 దాకా పోయింది ఎకరానికి. అంటే నీళ్ళు ఇరిగేషన్ 25,000 ఎకరం. నీళ్ళు లేదైతే? నీళ్ళు లేదన్నది మా ఆడాలైతే లేదు. మొత్తానికి 25 చొప్పునే ఉన్నాయి. ఏమేమి పంటలు వేసిరు మరి మీరు? ప్రస్తుతం మేము ఫస్ట్ ఇక పెద్ద పంట అంటే సోయాబీన్ డిఫెండ్ ఉంటుంది మాది. కాటన్ అనేది వెళ్ళిపోయింది. ఇక కుంటాలకు 10,000 రేటు ఉన్నా కానీ కాటన్ మీద లాభం అనేది కనిపిస్తలేదు దాని మీద. అంటే పత్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు ఇక. అంటే మీరు సోయాబీన్ వేస్తారు? సోయాబీన్ ప్రతి సంవత్సరం సోయాబీన్ వేస్తే మరి పంట మార్పిడి ఎట్లా జరగాల? సోయా తీసా అంటే శనగ తీసా అంటే ఇప్పుడు ఎట్లన్నా కింద నీళ్ళు మా చేనులలో బోల్డు, పెసరి, నువ్వు, జొన్న 3 పంటలు కవర్ అయిపోతున్నాయి సోయా శనగతోని. భూగర్భ జలాలు ఎట్లున్నాయి? ఎక్కడన్నా బోరేసుకో 60 నుంచి 70-75 మధ్యలో కంపల్సరీ. కెనాల్ ఏమైనా ఉన్నది? కినాలి. ఏ కెనాల్? రత్నాల ప్రాజెక్ట్. కెనాల్ నుంచి నీళ్ళు వారించుకుంటారు ఎవరన్నా మరి? అప్పుడు వారించుకునే వాళ్ళము. ఇప్పుడు అంతా కినాలికి కరెంట్ లైన్లు, మోటార్లు, 24 గంటల కరెంట్ అయింది కదా. ఇక గ్రౌండ్ వాటర్ ఉన్నది కాబట్టి బోర్ వేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఏమేమి పంటలు ఉన్నాయి? ప్రస్తుతం ఆడాలను అయితే ఎక్కువ నువ్వు, జొన్న. మీరేమేమి వేసారు? నా దగ్గర 3 ఉన్నాయి. జొన్న ఉన్నది, పెసర ఉన్నది, నువ్వు ఉన్నది. ఈ పెసరి పంట వేయాలనే ఆలోచన ఎట్లా కలిగింది అసలు మీకు? మాకు దగ్గర కొంచెం మహారాష్ట్ర కొంచెం దగ్గర. అదేదో అల్లిగడ్ సీడ్ అనేది మంచి ఎకరానికి
5-6 కుంటలు దిగుబడి మంచిగా వస్తుంది అంటే ఈ సంవత్సరం నేను 2 ఎకరాలు వేసిన. ఇక నిన్నటి నుంచే కటింగ్ స్టార్ట్ చేసిన, కోస్తున్నా. అంటే ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు వేసిండ్రా? నేను ఇంతకుముందు వేరే సీట్ వేసిన, అది కొద్దిగా ఏదో ఇట్లా తెంపుకున్నా, రూటాటర్ కొట్టేసుకున్నా, మంచిగా ఎరువు అవుతుందని. ఇక ఈ సంవత్సరం ఇది మంచిగా సీడ్ వేసుకుంటే కొంచెం మంచిగా. అంటే సీడ్ ఎక్కడికి వెళ్ళి తెచ్చారు మీరు? అది పాండవగూడెం నుంచి చేసుకున్నాను నేను. మంచి కాసిందా మరి? మంచిగా కాసింది. అంటే ఎన్ని ఎకరాలు పేసారు అది? 2 ఎకరాలు. అంటే దిగుబడి ఎట్లా వస్తుంది అంటావు మరి ఇప్పుడు? ఇక దానికి 2-3 రోజులల్లో మంచిగా కుప్పలు అయితే ఇప్పుడు కోసి కటింగ్ కుప్పలు వేసినాయి కదా, ఇక సోమవారం అట్లా దాన్ని కుప్ప వేసుకొని కేసులో పడుతుంటాయి. అప్పుడు అంటే పట్టినలో తెలుస్తుంది కదా ఎట్లా దిగుబడి వస్తుంది అనేటువంటిది. పోయిన సంవత్సరం అట్లా 3-4 అట్లా వచ్చింది ఎకరానికి. 6.5-7 అట్లా రేటు ఉంటుంది అది మంచిగా. మేము అక్కడ నిర్మల్ దగ్గర కనకాపూర్ తీసుకుపోతాం. ఇక్కడ లేదా మార్కెట్? ఇక్కడ అంతే నువ్వులు ఇది ఆ పెసర్లది అట్లా ఏం లేదు. ఎప్పుడు వేసిండ్రా పేసారండి మీరు? మేము ఫిబ్రవరి 11వ తారీఖు అట్లా వేసినాం. పత్తికడ వీకేసి? పత్తికడ తొగరి, సోయాలో తొగరి ఉండే. తొగరి తీసేసి పెసరి వేసింది. పెసరి నువ్వు అంటే 2 నెలల పంట అది? 2 నెలల 3 నెలల? ఏది పెసరి పంట 2.5 ఉంటుంది. 2.5 నెలల పంట. నీళ్ళు ఎన్నిసార్లు వారియాల్సి వచ్చింది దానికి? దానికి నాకు ఒక 6 తడిలేమైంది, మొత్తం స్ప్రింక్లరే. అయితే ఎరువులు ఏమైనా వేసిండ్రా? సొంత నా ట్రాక్టర్ ఉన్నది, నా సీడ్లతోనే దానికి ఎకరానికి 6 కిలో పెసరి, ఇది ఒక ఇది BB0 తీరపోతుంది ఇచ్చిన. ఆ ఒక పోతాను 2 ఎకరాలు చేసుకున్నాను. అంటే పోసేటప్పుడు ఈ 12 కిలో 2 ఎకరాలకి 12 కిలో పెసర్లు, ఒక 50 కిలో BB0. మళ్ళీ వేయలే? ఇక మళ్ళీ వేయలే. మంచిగా స్ప్రేలు కొట్టుకుంటా వాటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు స్ప్రే చేయాల్సి వచ్చింది? ఒక 4 సార్లు వేయాల్సి వచ్చింది. ఎక్కువనేమో 4 సార్లు అంటే? కానీ కొంచెం మీడు అంత పురుగు బాగుండే, కొంచెం లద్దె పురుగు ఎక్కువ. ఎంత ఎత్తు పెరిగింది పేసరి మరి? మొక్కలు మంట పెరిగింది. మొక్కలు మంట అంటే మనం ఆనకాలం పేసరి ఎక్కువ ఎత్తు పెరుగుతుందేమో. అది సీడ్లు బట్టి ఉంటాయి కొన్ని. ఇప్పుడు మా దగ్గర సుఖం ఉన్నాయి కదా. ఇప్పుడు ఆనకాలం వేసే సీడ్ పేసరి ఇప్పుడు వేస్తే రాదు. మా దగ్గర ఇప్పడానికైతే ఎవరు వేయలే. కొన్ని జాగాలు వేస్తారు కదా కొన్ని ఊర్లలో. ఎత్తారో కానీ మా దగ్గర అయితే ఇప్పడాక 2-3 ఏళ్ళ నుంచే మాకు పెసరి గురించి గుర్తు లేకుండా అంత నువ్వు జొన్నలు పల్లె ఉండే, ఆ పల్లె అనేసుక అంత వర్కౌట్ కాక ఎవరు ఎత్తలేదు. ఇప్పుడైతే ఒక్కళ్ళు మా ఊళ్ళే. చెప్పండి, ఈ నువ్వు పంట ఎప్పుడు వేసాను మరి? దీనికి ఒక ఫిబ్రవరి 12 అట్లా వేసినా కదా, 2-3 రోజుల 15-16 అట్లా నువ్వు వేసుకున్నా. అది దప్తర్ సీడ్ అనేది తీసుకున్నాం. అది 70-80 రోజుల పంట అనేది. అంటే ఇట్లా సరితతో పోసిండా, మిషన్తో పోసిండా, లేదు అందరు సరదా హరకతో పోసుకున్నా. నేను నా దగ్గర ట్రాక్టర్ ఉన్నది కాబట్టి నేను సీడ్లతో పోసుకున్నా. అంటే సాల లెక్కనే? సాల లెక్క అంటే నువ్వులు ఏమైనా కలిపి పోసిండా, అట్లా నువ్వులే పోసేసిండా? పోస్తాం కదా, సన్న ముసుక కొంచెం మందు కలుపుకోవాలా. ఒకటేసారి ఎరువులు మళ్ళీ పోసే అవసరం లేదు ఎరువులు? దానికి ఏం అవసరం లేదన్న. దానికి ఇప్పటిదాకా నేను స్ప్రే వేయాలి, ఏదో ఇంత ఏదో మోనసీల్ అంతా ఫస్ట్ లో దింపిన అంతే. కొంచెం మన గడ్డి మందు కొట్టినావా? గడ్డి మంది పెసరి కూడా కొట్టలే? సారి డవర కొట్టేసి గడ్డి కలుపు తీసేసినామా, నువ్వు పెరిగిందంటే అలా గడ్డి ఉండదు. ఇక అంటే కలుపు తీయాల్సి వచ్చిందా? కలుపు తీయాల్సి వస్తుంది. అందరు గడ్డి మందు కొడతారు, మరి మీరు అట్లా వేయలేదా? నువ్వుల గడ్డి మంది ఏముందన్న? లేదా? అది మరి కోతకు వచ్చిందా మరి? నువ్వు కోతకు వచ్చినట్టు ఇంకో వారం 10 రోజుల పచ్చగా పడింది. ఇప్పుడు కొంచెం లేబర్ పని కదా, ఇంకా అలాదా అంటే మాది అంటే అలాది. మొత్తానికి ఇరిగేషన్ అన్న మా ఏరియా ఈ టైంలో. ఇప్పుడు నువ్వు కోసేసిన తర్వాత దాన్ని కుచ్చలు కడతారా? ఇక కుచ్చలు కట్టి మంచిగా ఒక పైపు ఆడికి కట్టి దాన్ని ఉరిగిచ్చి 3 రోజుల నాడు ఎండినాక అప్పుడు దులిపినాక మర్ర దాన్ని ఇంకో పైపుకి ఇట్లా ఉరిగిచ్చి దాన్ని మొత్తానికి 3 సార్లు దులిపాలి. 5 ఎకరానికి 3 కుంటల ఎవరేజ్ వస్తుంది నువ్వులు. ఏం రేటు ఉందా వీటిది? పోయిన సంవత్సరం నేను 8,800కు అమ్మిన కుంటాలు. ఈ సంవత్సరం 12-15 ఉన్నదంటున్నది. మరి ఎక్కడ అమ్ముడు మళ్ళీ మీరు దాన్ని? అదే నిర్మల్ పక్కకు కనకాపూర్. ఇక్కడ అవకాశం లేదా మరి? అడిగినాం, ఇక్కడ మంచి సేట్లన్స్ అడిగినాం కానీ ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం అది మన దగ్గర కాదు అది అంటారు. నువ్వు పట్టణ గోదలుసు కదా ఏం తింగా పందులు వెళ్ళిపోతాయి. నువ్వు పట్టణ బాగా అంటే బాగా పందులు దింగాడ అంతా ఇప్పుడు బంద్ చేసి కరెంట్ షాక్ బంద్ చేసిండ్రు. అందరూ ఈ మహారాష్ట్ర దగ్గర ఉండి ఇట్లా ఈ సోలార్ అనేటి 6,000కు 10,000కు అట్లా ఎకరాలను బట్టి అది సోలార్ షాక్ అనేది వస్తున్నారు. అది తెచ్చి పెట్టుకుంటున్నారు. దాంతో కొంచెం ఇబ్బంది లేదా మరి? ఏదో ఇట్లా కొంచెం తాకితే ఇక దాన్ని పెద్ద షాక్ అనేది ఏం రాదు. ఇక తాకిందంటే కదా బయటకు వెళ్ళిపోతుంది. ఇటు రాదు, చూడదు, పట్టుకోదు, ఇడిసబెట్టేస్తారు. అయితే ఈ నువ్వు పంట పెసరి పంట వేసినావు, దీంతో పాటు ఇంకా జొన్న పంట వేసినావా? అదెన్ని ఎకరాలు ఉన్నది? ఎకరం ఉన్నది. ఇప్పుడు జొన్న పంట వస్తుంది కదా, తొగరి తీసాగానే వేసినావా? అవుగా. అది శనగ వేయలే అనుకోలేవు మరి? శనగ గప్పుడు వస్తుంది, ఏది చూసినా కానీ అప్పుడు అది రాదు. దానికి మంచిగా చలి మనసు అట్లా ఉంటే శనగ. ఎందుకు అప్పుడు సోయాబీన్ దిగని వెంటనే తొగర లేకపోతే? నేను తొగర లేకుండా నేను శనగ వేస్తుండే కదా. శనగ తీసినాక కూడా నువ్వు పంట వేయచ్చేమో 3వ పంటగా.
శనగ తీసినాక టైం ఏడు ఉంటుంది అన్న. ఈ జొన్న ఎప్పుడు వేసినావు, ఏ నెలలో వేసినావు జొన్నని? ఫిబ్రవరి 12-15 తారీఖు మధ్యలో. ఎంత ఒక ఎకరంలో ఎంత దిగుబడి రావచ్చు జొన్నలు ఇప్పుడు? 12 నుంచి 15. కొంచెం ఈ జొన్న పంటకు పందుల బెడద ఉంటుంది పెట్టినాం కదా, అది సోలార్ది పెట్టేసింది దానికి ఎట్లా నీళ్ళు వారిచ్చిన జొన్న పంటకు అయితే? మరి స్ప్రింక్లర్స్ అయితే పని చేయము. చాది అంటే హైట్ వచ్చేదాకా స్ప్రింక్లర్ పని చేస్తుంది. మళ్ళీ డవర కొట్టిన వాళ్ళు ఉంటాయి కదా, మంచిగా కట్టలు కొట్టినట్టు డవర అందులో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక తీరు ఉన్నప్పుడు ఎటు పైప్ వేసి 30 బరోబర్ వెళ్ళిపోతాయి అవి. ఆ డవర కొట్టేసినా మరి వీటికి అవుగా కలిపియాల్సి వచ్చింది జొన్న కూడా? జొన్న కలిపి అది 2,4-D అనే మందు కొట్టిన. ఇప్పుడు ఈ జొన్న పంట కోత రావాలంటే ఇంకేమో టైం పడుతుంది? వచ్చేసిన జొన్న పంట నడుస్తున్నాయి కోత. దానికి ఎన్నిసార్లు అడుగు మందులు వేసిండ్రు? ఒకసారి యూరియా చల్లిన. కోసి కంకిరిస్తారా, కంకిరిసి జొన్న కోస్తారా? మొత్తానికి కిందికి వెళ్ళి కోసి ఇరుసుడు ఉన్నది. ఎందుకంటే కొంచెం పెరుగుట్లా కింద పడిపోయింది కదా, ఇక అట్లా ఇరుపు కొంచెం బెండ్ అవుతుందని కిందికి వెళ్ళి కోసినాకనే ఇరుసుడు ఉన్నది. ఎంత ఎత్తు మీదకి వెళ్ళి కోస్తారా జొన్న పంటని? కిందికి వెళ్ళి పట్టుకొని కోస్తారన్న. కొయ్యలు ఏరేటప్పుడు కష్టమవుతుంది కదా, బెండ్ ఏరేటప్పుడు? ట్రాక్టర్ 2-3 సార్లు రూట్ వేసినాం అనుకో వెళ్ళిపోతుంది, తుక్కుతుక్క అయిపోతుంది. తుక్కుతుక్క అయిపోతుంది. 2-3 సార్లు రూట్ కొట్టేసినామా ఏరైనా పడుతుంది. దున్న కట్టి ఏరకుంటే ఎట్లా? దొడ్డు ఏరైనా పడుతుంది. మరి ఈ సొప్పని ఏం చేస్తారు మళ్ళీ మీరు? ఇంకా పెట్టుకుంటాం, ఒక 2-3 గంటల ఇంటికాడ పెట్టుకుంటాం. మిగతాదంతా దగ్గర రోజులు కొడపోతాం. కొడవకునే కాలు పెట్టుడే, వర్షాలు పడినాక దాన్ని చేయాలి పెట్టుకుని. ఇప్పుడు కోసి మేదేసినాక మళ్ళీ వెంటనే కంకిరిస్తారా, లేట్ ఇరుస్తారా? వెంటనే ఇరిసేస్తారా? కానీ అంగుండి కంకిరిసే బదులు నిచ్చుకున్న కంకిరిస్తే ఈజీగా కాదా? అది నిలువు ఉంటే దాన్ని అట్లనే చేస్తారు. అది పడిపోయింది కదా మొత్తానికి కింద, పడిపోయింది కాబట్టి ఇట్లా పెరిగి కొంచెం ఈ గాడుపులతోని ఇప్పుడు చూడ మధ్యలో పడిపోయింది. ఇక ఆడ పడిపోయిన దానికి మొత్తం కోసినాకనే పెట్టుకోబడుతుంది. ఇక ఈ కంకి ఇరిసినాక వెంటనే మిషన్లు వేసేస్తారా? మంచిగా దాన్ని ఎండ పెట్టిన పడుతుంది కంకిని. ఎంత ఎండితే అంత బొండ రాకుండా మనకు మంచి మాల వెళ్తుంది. మిషన్ వాళ్ళు ఏం తీసుకుంటారు మళ్ళీ పట్టదలిగి? ఇక దానికి గోనెడుగు 2 గుళ్ళ కూడెన్నారని అట్లా అంటారు. అది ఇక లేకుంటే కుంటాలకు 300 అట్లా తీసుకుంటారు. మీ ఊళ్ళో ఉన్నాయా మిషన్లు అటువంటి? మరి సంతృప్తి ఉన్నావు ఈ వ్యవసాయంతో? ఒక 4-5 ఏళ్ళ నుంచి మంచి సంతృప్తి అన్న. పత్తి వేసే ఆలోచన లేవి? నేను అంటే నాది చెప్తున్నా, నేను వేరే ఏమో. మీ అనుభవం ప్రకారంగా పత్తి కరెక్ట్ కాదండి. అది 10,000 రూపాయలు కుంటాలకున్నా కానీ. అంటే ఇంతకుముందు వేసి దెబ్బతిన్నావా పత్తి విషయం? అవునన్నా, మొత్తం గులాపూర్ అయ్యాడు, ఒక బుగ్గ తీసుకోలే. ఎప్పుడైతే పత్తి బంద్ చేసినా అడికెళ్ళి ఎదిగినావు అయితే? అది దాని దొలి ఒక గింజ పత్తి గింజ పెట్టుకోద్దు అనిపించింది. అడికెళ్ళి మంచిగా అనిపిస్తుంది వ్యవసాయం. పత్తి బంద్ శనగ పంట, సోయ పంటలు మంచి రేటు. ఈ సంవత్సరం 6,600 కుంటాలు అమ్మినాం. ఇప్పుడు 7,300 నడుస్తుందట. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 99995151 6993. థ్యాంక్ యూ. వేసవిలో పెసర, నువ్వులు, జొన్న పంటలలో సాగు చేస్తున్న జైనత్ మండలం అడ గ్రామానికి చెందిన జిడ్డు స్వామి తమ అనుభవాలు పంచుకున్నారు యు దినేష్తో రైతు అంతరంగంలో. గీ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అండ్లా ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में
2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। ఇది ఈఎల్టీ కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యేక ఫోన్ ఇన్ ఉంటుంది. రేపు మొండిజాతి కలుపు మొక్కల నివారణకు వేసవిలో చేపట్టవలసిన మెళుకువల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు శ్రోతలు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 295081, మరో నంబర్ 230081. అట్లనే వాట్సాప్తో సుగా మీ సందేహాలను నివృత్తి చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 087322300. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.